నియోజకవర్గ ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తామని జనసేన కార్యాలయం తెలిపింది. ప్రారంభం రోజున ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు తరలి రాకపోవడంతో జనసేన నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారు. నెలలో 2 సోమవారాలు ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు స్వయంగా జిల్లా కలెక్టర్ అధికారిక కార్యక్రమం పిఠాపురంలో ఉండగా జనసేన కార్యాలయంలో ఏ విధంగా ఈరోజు జనవాణి ఏర్పాటు చేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకుల మధ్య పొసగడం లేదని, తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన నాయకులకు పడటం లేదని, అందుకే ఫిర్యాదులు స్వీకరించేందుకు జనవాణి కార్యక్రమం జనసేన ఎంచుకుందని మరికొందరు చెబుతున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి ధురాని మరింత సమాచారం అందిస్తారు. పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించే పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన కేంద్ర కార్యాలయం ఇది. జనవాణి ద్వారా ప్రజా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని జనసేన భావించింది. ఇందులో భాగంగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం ప్రతిరోజు నెలలో 30 రోజుల పాటు అంటే ఆదివారాలు మినహాయించి ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇక్కడ రంగం సిద్ధం చేశారు. ప్రజల నుండి వచ్చే వినతులు తీసుకోవడంతో పాటు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఎందులో లోపాలు ఉన్నాయని గుర్తించేందుకు ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారన్న ఆశాభావంతో. అయితే తొలి రోజే ప్రజలు ఎవరు ఇక్కడ కానరాకపోవడానికి మాత్రం ఒక కారణం ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే నెలలో 2 సోమవారాలు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ పిఠాపురం స్వయంగా వచ్చి ఆయనే వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఆయనే ఒక వినతి చేశారు. తాను ప్రతి నియోజకవర్గానికి ఒక సోమవారం వెళ్తూ ఉంటారని, అలా కాకుండా నెలలో 2 సోమవారాలు పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించి వినతులు స్వీకరిస్తానని తనకు అవకాశం ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ కోవడం ఆయన అందుకని ఆయన అంగీకరించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు జిల్లా కలెక్టర్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అర్జీదారులు అక్కడ పోటెత్తారు. అందుచేత స్వయంగా కలెక్టర్ కలిసి అధికారికంగా ఫిర్యాదులు అందజేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అటే తరలి వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే రేపటి నుంచి మాత్రం ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడానికి అధికార యంత్రాంగం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేన నాయకులు కూడా ఇక్కడ గట్టిగానే ఉండే ఏర్పాట్లు అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఇక్కడ ఇచ్చే ప్రతి ఫిర్యాదు పైన స్పష్టంగా స్పందించేందుకు విభాగాలు అయితే సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతం అవేవి కార్యరూపం దాల్చలేదు. రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కరోజు అధికార కార్యక్రమం స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చారు కాబట్టి ఈ రోజే పెట్టినప్పటికీ అంటే జనవాణి ద్వారా ఈ రోజు నుంచి ఫిర్యాదు స్వీకరించాలనుకున్నప్పుడు నామాత్రంగా వస్తున్నారు. మనం వెనకాల చూడొచ్చు. ఈ బిల్డింగ్ లోనే ఒకళ్ళిద్దరు వచ్చి తమ ఫిర్యాదులు అందజేసే కార్యక్రమంలో వచ్చారు. కానీ ఇక్కడ సరైన నాయకులు అంటే ఫిర్యాదులు స్వీకరించేందుకు సరైన నాయకులు లేరు. దీనికి కారణం మాత్రం జిల్లా కలెక్టర్ ఈ రోజు అధికార కార్యక్రమం చేపట్టడం వల్లే రేపటి నుంచి మాత్రం ఇక్కడ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న 30 రోజుల పాటు అంటే నెలంతా ఫిర్యాదులు స్వీకరించడానికి కార్యక్రమం ఎందుకు చేపట్టారు అనేది మాత్రం కాస్త ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం అయితే కనుక ప్రజా దర్బార్ల పేరిట నిత్యం అక్కడ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగానే జనసేన కూడా ఈ విధంగా చేయాలి అని అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని జనసేన నాయకులు కొందరు చెప్తున్నప్పటికీ ఇక్కడ పార్టీ మెయిన్ పవన్ కళ్యాణ్ ఇక్కడ సారథ్యం వస్తున్నందున ఫిర్యాదులు అనేవి ఉండకూడదు, ఇక్కడ సమస్యలు ఉండకూడదు. అందులో భాగంగా ఏ విధంగా పరిష్కరించాలి, జనసేనకి కంచుకోటగా మార్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టారని నెల రోజుల పాటు మొత్తం నెలంతా ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం ఉన్న అన్ని ఫిర్యాదులు వస్తాయని సందేహం పక్క ఉన్నప్పటికీ ఏదైతేనే ప్రజలకు పూర్తిగా ఈ కార్యాలయాన్ని అందుబాటులో తీసుకురావడం కోసం ఈ విధానం ఏర్పాటు చేసినట్టుగా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. వాస్తవంగా కొన్ని కారణాలు చెప్పుకుంటే కనుక జిల్లా కలెక్టర్ అత్యుత్సాహంతో అంటే సాధారణంగా కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ప్రతి సోమవారం ఒక నియోజకవర్గం పర్యటించి అక్కడ సమస్యలు స్వీకరించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇలాగే జరిగేది. అయితే ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ మెప్పు పొందడానికి కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే కనుక నెలలో 2 సోమవారాలు పిఠాపురంలో పాల్గొంటానంటూ చెప్పడంతో కాస్త అంటే జిల్లా ప్రజలు అయితే కాస్త నిరాశ చెందినప్పటికీ పిఠాపురం ప్రజలు మాత్రం చాలా ఆసక్తి ప్రదర్శించారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మెప్పు పొందడానికి జిల్లా కలెక్టర్ వేసిన ఎత్తుగడగా చాలా మంది అభివర్ణించినప్పటికీ పిఠాపురం ప్రజలకు నేరుగా తమ సమస్యను అధికారికంగా పరిష్కరించుకునే అవకాశం లభించింది కాబట్టి దీన్ని అందరూ స్వాగతించారు. ఇందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ వచ్చారు కాబట్టి ప్రజలు అటే ఫిర్యాదుదారులు అటే పోటెత్తారు. రేపటి నుంచి కార్యాలయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని జనసేన నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని పిఠాపురం. ఉప ముఖ్యమంత్రి